తెలుగులోని ఓ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోసులపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు. కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికి అధిక మార్కులు లభిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఇతర పోటీదారుల ప్రతిభను తక్కువ చేసినట్లవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం కీరవాణి పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. కార్యక్రమం సెట్లో తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని ప్రవస్తి తెలిపారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు దాన్ని ఎత్తి చూపుతూ న్యాయ నిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు. అంతేకాకుండా సెట్లో తనను బాడీ షేమింగ్ కు గురి చేశారని, తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. I'll make a different video for that. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడతా తీయగా. సో నేను డిసైడ్ అయింది, అందుకే చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళవు, మళ్ళీ ఎందుకు వెళ్ళవు పాడతా తీయగాకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017 లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో